హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీటీ ప్రతాప్ ఫార్మా తెలుగు. సో ఈరోజు మనం మరో కొత్త టాపిక్తో వస్తున్నాం. అదే నథింగ్ బట్ అందరికీ చాలా భయం పుట్టించే మెడిసినల్ కెమిస్ట్రీ. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ మెడిసినల్ కెమిస్ట్రీ. సో కమింగ్ టు ద ఇంట్రడక్షన్, అసలు మెడిసినల్ కెమిస్ట్రీ అంటే ఏంటో చూద్దామండి ఈరోజు. So medicinal chemistry is the branch of chemistry focused on the design, synthesis and development of a pharmaceutical compound. ఇక్కడ మనకి ఫార్మాస్యూటికల్ కాంపౌండ్ అంటే నథింగ్ బట్ డ్రగ్ అండి, అదే మెడిసిన్. అయితే మెడిసిన్ కెమిస్ట్రీలో మనం ఏమేమి చదువుకోవచ్చు? ఫోకస్డ్ అంటే చదువుకోవడం అనమాట. లైక్ మన యొక్క డ్రగ్ని, దాని యొక్క డిజైన్ అండ్ డ్రగ్ డెవలప్మెంట్, అంటే అది ఎంతవరకు పనిచేస్తుంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అండ్ డ్రగ్ ఎలా తయారవుతుంది అనేది కూడా మనం దేంట్లో తెలుసుకోవచ్చు? మెడిసినల్ కెమిస్ట్రీ. నెక్స్ట్, ఇట్ కంబైన్స్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫార్మకాలజీ టు క్రియేట్ అ న్యూ డ్రగ్ అండ్ ఇంప్రూవ్స్ ఎగ్జిస్టింగ్ వన్స్. అంటే ఏంటంటున్నాడంటే, జనరల్గా మెడిసినల్ కెమిస్ట్రీలో మనకి ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే, అంటే ఏ ప్రిన్సిపల్స్ని కంబైన్డ్గా చదువుకుంటామంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకుంటామండి, బయోకెమిస్ట్రీ చదువుకుంటాం అండ్ ఫార్మకాలజీ. ఈ మూడు కలిపి మనకి మూడు ప్రిన్సిపల్స్ని కలిపి చదువుకునేదాన్ని మెడిసినల్ కెమిస్ట్రీ అంటాం. అయితే ఈ మెడిసినల్ కెమిస్ట్రీ వల్ల ఈ కంప్లీట్గా ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీతో కలిపి మనం ఆ ప్రిన్సిపల్స్తో పాటు కొత్త డ్రగ్స్ గురించి తెలుసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న డ్రగ్స్ యొక్క యూజెస్ అండ్ దాని యొక్క సింథసిస్ అంటే ఎలా తయారయ్యింది, దాని యొక్క డిజైన్, డ్రగ్ డిజైన్ ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్, ఫిజికో-కెమికల్ ప్రాపర్టీస్ ఇన్ రిలేషన్ టు బయాలజికల్ యాక్షన్. అంటే ఒక బయాలజికల్ యాక్షన్ అంటే లైక్ ఇప్పుడు మన శరీరంలో జరిగిన ఒక రెస్పాన్స్, అంటే మార్పుల్ని బయాలజికల్ యాక్షన్స్ అంటాం. బయాలజికల్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ సెల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అంటున్నాను అనమాట. లైక్ ఇప్పుడు మనం హ్యూమన్స్ ఆర్ లివింగ్ సెల్స్ కదా, సో మనలో జరిగిన యాక్షన్స్ని కూడా బయాలజికల్ యాక్షన్స్ అని కూడా అంటాం. సో ఫిజికో-కెమికల్ ప్రాపర్టీస్ ఇన్ రిలేషన్ టు బయాలజికల్ యాక్షన్స్ చూసుకుంటే, ఫిజికో-కెమికల్ ప్రాపర్టీస్ రిఫర్స్ టు ఫిజికల్ అండ్ కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డ్రగ్ మాలిక్యూల్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇట్స్ బిహేవియర్ ఇన్ బయాలజికల్ సిస్టమ్. అంటే బయాలజికల్ సిస్టంలో ఒక డ్రగ్ మాలిక్యూల్ యొక్క బిహేవియర్ని బేస్డ్ అపాన్ ఫిజికల్ అండ్ కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ని చూసుకొని చెప్పేదాన్నే ఫిజికో-కెమికల్ ప్రాపర్టీస్ అంటాం. అంటే నథింగ్ బట్ ఒక డ్రగ్ మాలిక్యూల్ యొక్క ఫిజికల్ స్టేట్ని, అంటే దాని యొక్క ఆకారం, ఇంకా దాని యొక్క కలర్, ఎవ్రీథింగ్ దాని ఫిజికల్ అంటాం. కెమికల్ అంటే దాని యొక్క యాక్షన్ ఎలా పనిచేస్తుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి అనే దాని గురించి తెలుసుకోవడాన్ని మనం ఫిజికో-కెమికల్ ప్రాపర్టీస్ అంటాం. These properties plays a crucial role in determining the drug absorption, distribution, metabolism and excretion. అంటే ఏమంటున్నాడంటే, ఈ ఫిజికో-కెమికల్ ప్రాపర్టీస్ దేనికి ఉపయోగపడతాయి? అల్టిమేట్లీ ఈ ఫిజికో-కెమికల్ ప్రాపర్టీస్ అనేది దేనికి ఉపయోగపడతాయి అంటే, ఒక డ్రగ్ యొక్క అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్. అసలు ఈ అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్ ఏంటంటే, అబ్జర్ప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఒక డ్రగ్ మనం తీసుకున్న తర్వాత అది ఎలా తీసుకుంటున్నాం, ఏ రకంగా తీసుకుంటున్నాం, నోటి ద్వారా తీసుకుంటున్నామా, ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటున్నాం అనేది అబ్జర్ప్షన్. సో అబ్జర్ప్షన్ ఎలా తీసుకుంటున్నాం అనేది. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్, అది ఎక్కడికి వెళ్తుంది, ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది బాడీలో. నెక్స్ట్, మెటబాలిజం, ఎలా అది డిసోసియేట్ అవుతుంది. అండ్ ఎక్స్క్రీషన్, ఎలా అది, అంటే మనం తీసుకునే డ్రగ్ మాలిక్యూల్ అనేది మొత్తం 100% మనకి బాడీలో ఉండిపోదు అనమాట అండి. ఎంతో కొంత సమ్ పర్సెంట్ ఆఫ్ డ్రగ్ మాలిక్యూల్ అనేది ఎక్స్క్రీట్ అంటే బయటకు పోతుంది. అది ఎంత పోతుంది అనేది మనం ఈ ఫిజికో-కెమికల్ ప్రాపర్టీస్ ద్వారా తెలుసుకుంటాం. ఎందులో? మెడిసినల్ కెమిస్ట్రీలో. నెక్స్ట్, సో ఈ మెడిసినల్ కెమిస్ట్రీలో ఇంట్రడక్షన్లో చూసుకుంటే, అసలు ఒక మెడిసినల్ కెమిస్ట్రీలో ఒక డ్రగ్ మాలిక్యూల్ గురించి చదవాలంటే మనకి ఏ ఇంక్లూడ్ అయి ఉంటాయి? ఫస్ట్ థింగ్, అయనైజేషన్, సాల్యుబిలిటీ,
పార్టీషన్ కోషెంట్, హైడ్రోజన్ బాండింగ్, ప్రోటీన్ బైండింగ్, చీలేటింగ్, బయో ఐసోస్టీరిజం, ఆప్టికల్ అండ్ జియోమెట్రికల్ ఐసోమెరిజం, ఇవన్నీ మనకి ఇందులో ఉంటాయన్నమాట. ఈరోజు మనం పార్టీషన్ కోషెంట్ దాకా చెప్పుకుందాం. కమింగ్ టు అయనైజేషన్ చూసుకుంటే, అయనైజేషన్ ఈజ్ ఎ కీ ఫిజికో-కెమికల్ ప్రాపర్టీ that refers to the ability of a molecule to gain or lose of a proton, that leading to the formation of changes in species. అంటే ఏమంటున్నానంటే, సింపుల్గా అయనైజేషన్ అంటే ఏం లేదండి, ఒక డ్రగ్ మాలిక్యూల్కి దాని యొక్క అయానిక్ స్టేజ్ని చేంజ్ చేయడానికి కావాల్సిన ప్రోటాన్ని తీసుకోవడం లేదా వదులుకోవడం, అంటే గెయిన్ ఆర్ లాస్ అంటున్నాం అనమాట. ప్రోటాన్ అంటే ఇక్కడ H+ అయాన్ అనమాట. అంటే ఒక అయానిక్ స్టేజ్లో ఉన్న ఒక ప్రోటాన్ని మనం తీసుకోవడం ఆర్ వదులుకోవడాన్నే మనం అయనైజేషన్ అంటాం. టు ఫార్మ్ ఏ స్పెసిఫిక్ చార్జ్ స్పెషీస్, అంటే అయానిక్ ఛార్జ్ ఉన్న ఒక కొత్త మాలిక్యూల్ని ఫామ్ చేయడం అనమాట. నెక్స్ట్, ద ఎక్స్టెంట్ ఆఫ్ అయానైజేషన్ ఈజ్ డిటర్మైన్డ్ బై pKa ఆఫ్ డ్రగ్ అండ్ pH ఆఫ్ అ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. అంటే ఒక డ్రగ్ మాలిక్యూల్ అయనైజేషన్ని ఎలా డిటర్మైన్ చేస్తామంటే దాని యొక్క pKa వాల్యూని తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దాని యొక్క సరౌండింగ్స్ ఎన్విరాన్మెంటల్ యొక్క pH వాల్యూని కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. pKa వాల్యూ అంటే యాసిడ్ కాన్స్టెంట్ అండి. pKa మీన్స్ యాసిడ్ కాన్స్టెంట్ అట్ ఈక్విలిబ్రియం స్టేట్. ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్న యాసిడ్ కాన్స్టెంట్ని మనం pKa వాల్యూ అంటాం. pH ఈజ్ నథింగ్ బట్ pH ఈజ్ ఇట్ ఈస్ అ సబ్స్టెన్స్ టు డిసైడ్ వెదర్ ద కాంపౌండ్ ఈజ్ ఎసిడిక్ ఆర్ బేసిక్. అంటే ఒక కాంపౌండ్ ఆర్ ఒక సబ్స్టెన్స్ అది ఎసిడిక్ నేచర్లో ఉందా లేదా బేసిక్ నేచర్లో ఉందా అనేది ఈజీగా డిసైడ్ చేస్తుంది అనమాట అండి. ఓకే, నెక్స్ట్ జనరల్గా ఫార్మకోకైనెటిక్స్ గురించి మాట్లాడుకుంటే ఒక డ్రగ్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్ అని. సో ఇవి ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే జనరల్లీ చెప్తున్నాను మీకు ఫార్మకోకైనెటిక్స్ అంటామండి. ADME అంటే అబ్జార్ప్షన్, D అంటే డిస్ట్రిబ్యూషన్, M అంటే మెటబాలిజం, E అంటే ఎక్స్క్రీషన్. సో ఒక డ్రగ్ మనం మౌత్లో తీసుకుంటే నోటి ద్వారా తీసుకుంటే అది GIT అంటే స్టమక్ ఆర్ ఇంటెస్టైన్ ద్వారా అబ్జర్వ్ అయ్యి అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది బ్లడ్ స్ట్రీమ్ ద్వారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సైట్ ఆఫ్ యాక్షన్ లివర్ అని అన్నాడు కదా. అంటే ఇక్కడ ఎలా అంటే సైట్ ఆఫ్ యాక్షన్కి వెళ్ళే ముందు ఇప్పుడు మనకి లివర్లో మనం మెటబాలిజం అవుతుంది. మెటబాలిజం అయిన తర్వాత సైట్ ఆఫ్ యాక్షన్ దగ్గర ఎనర్జీ రిలీజ్ అయ్యి అక్కడ పని చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్క్రీట్ అవుతుందండి కిడ్నీస్ ద్వారా. కిడ్నీస్లో యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది జనరల్గా. సో ఇక్కడ మనకి మధ్యలో డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వస్తే సైట్ ఆఫ్ యాక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెగ్ పెయిన్ వస్తుంది, నీ పెయిన్ వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు దాన్ని అబ్జర్వ్ అంటే స్టమక్ ద్వారా ఇంటెస్టైన్ ద్వారా వెళ్ళి బ్లడ్ స్ట్రీమ్ దగ్గర నుంచి ఎక్కడైతే నాకు నొప్పి వస్తుందో ఆ డ్రగ్ అక్కడ పనిచేయడం మొదలవుతుందండి. పనిచేసేటప్పుడే ఇక్కడ లివర్లో మెటబాలిజం అనేది జరుగుతుంది. మెటబాలిజం అంటే అది ఇప్పుడు కాంప్లెక్స్ ఫామ్లో ఉంటే దాన్ని సింప్లెక్స్ ఫామ్లో ఎనర్జీ ఫామ్లో రిలీజ్ చేసి ఆ పర్టికులర్ ఎనర్జీ పర్టికులర్ సైట్ ఆఫ్ యాక్షన్ దగ్గరికి వెళ్ళి నాకు పని చేయడం జరుగుతుంది. ఇప్పుడు నొప్పి ఉంటే నొప్పి తగ్గుతుంది అట్లా అనమాట. దాని పనంతా అయిపోయిన తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ పర్సెంటేజ్ ఏమవుతుందంటే డ్రగ్ క్వాంటిటీ ఎక్స్క్రీట్ అయిపోతుంది, అంటే బయట కిడ్నీస్ ద్వారా యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఒక కంప్లీట్ ఫార్మకోకైనెటిక్స్ గురించి చెప్పుకుంటున్నాం. నెక్స్ట్, రిలేషన్ టు బయాలజికల్ యాక్షన్ ఇన్ కేస్ ఆఫ్ అయనైజేషన్. అయనైజేషన్ దృష్టిలో పెట్టుకొని అసలు బయాలజికల్ యాక్షన్, దానికి అయనైజేషన్ యొక్క బయాలజికల్ యాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ సోల్యుబిలిటీ చూసుకుంటాం. సోల్యుబిలిటీలో ఎలా అంటే అయనైజ్డ్ డ్రగ్స్ ఆర్ మోర్ సోల్యుబుల్ ఇన్ వాటర్, ఎయిడెడ్ ఇన్ డిజొల్యూషన్ ఇన్ aqueous ఎన్విరాన్మెంట్ లైక్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ డ్రగ్స్ అయితే అయోనైజ్డ్ అయినాయో, అంటే ఇందాక చెప్పుకున్నట్టు చార్జ్డ్ అయాన్స్ ఉన్నాయో అవి ఎక్కువగా వాటర్లో కరుగుతాయంటండి. సో మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. తర్వాత ఆ యొక్క డిజొల్యూషన్ అది యాక్వస్ ఎన్విరాన్మెంట్ అంటే వాటరీ ఎన్విరాన్మెంట్ అంటాం. లైక్ ఇందులో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. డెఫినెట్లీ GIT ట్రాక్ అంటే మనకి స్టమక్, ఇంటెస్టైన్ ఇవన్నీ వస్తాయి. ఇందులో ఖచ్చితంగా వాటర్ ఉంటాయి, వాటర్ కంటెంట్ ఇవన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ మోర్ వాటర్ సోల్యుబుల్ కంటెంట్. నెక్స్ట్, మెంబ్రైన్ పెర్మిబిలిటీ. మెంబ్రైన్ పెర్మిబిలిటీ అంటే ఇట్ ఈస్ నాన్ అయోనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ అ డ్రగ్ ఆర్ మోర్ లిపోఫిలిక్
allowing them to cross membranes easily, whereas ionized forms struggle to penetrate liquid bilayers. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే ఏ డ్రగ్ మాలిక్యూల్స్ అయితే మెంబ్రైన్ పెర్మిబిలిటీ అంటే ఏం లేదండి, ఒక సెల్ యొక్క అవుటర్ లేయర్ని మెంబ్రైన్ అంటాం. ఇప్పుడు ఏదైనా మనకి ఒక పని జరగాలంటే ఆ డ్రగ్ మాలిక్యూల్ ఆ సెల్ లోపలికి వెళ్ళాలి, అంటే ఈ మెంబ్రైన్ని దాటుకొని వెళ్ళాలి. పెర్మిబిలిటీ అంటే చుచ్చుకుపోవడం, పెనట్రేట్ చేసుకొని లోపలికి వెళ్ళాలి, అంటే దాన్ని దాటుకొని లోపలికి వెళ్ళడం అని అంటాం. సో ఇప్పుడు ఒక నాన్ అయానైజ్డ్ ఫామ్ అంటే ఎటువంటి అయాన్స్ లేని ఒక డ్రగ్ ఫాము ఎక్కువగా దాన్ని లిపోఫిలిక్ అంటాం. లిపోఫిలిక్ ఈజ్ నథింగ్ బట్ లిపిడ్ సోలబుల్ కాంపౌండ్స్ని లిపిడ్ సోలబుల్ సబ్స్టెన్స్ని లిపోఫిలిక్ అంటాం. అవి చాలా ఈజీగా మెంబ్రైన్ క్రాస్ చేయగలదు అని అంటున్నాడు. అయితే ఇక్కడ ఏ డ్రగ్స్కి అయితే అయాన్స్ ఉంటాయో అవి చాలా కష్టపడతాయంట మెంబ్రైన్ లోపలికి వెళ్ళి అక్కడ పనిచేయడానికి. ఓకే, నెక్స్ట్ అబ్జార్ప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఒక డ్రగ్ గురించి చూసుకుంటే, అయనైజ్డ్ డ్రగ్ గురించి చూసుకుంటే, డ్రగ్ మస్ట్ బ్యాలెన్స్ అయనైజేషన్ టు బి అబ్జర్వ్డ్ ఎఫిషియెంట్లీ. వీక్ యాసిడ్స్ అబ్జర్వ్ బెటర్ ఇన్ యాసిడిక్ మీడియం ఆర్ ఎన్విరాన్మెంట్, వైల్ వీక్ బేసెస్ అబ్జర్వ్ బెటర్ ఇన్ బేసిక్ ఎన్విరాన్మెంట్. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే అబ్జార్ప్షన్ డిస్ట్రిబ్యూషన్లో చూసుకుంటే, ఇన్ కేస్ ఆఫ్ అయనైజేషన్ మనకి అబ్జార్ప్షన్ అనేది చాలా ఎఫిషియెంట్గా జరుగుతుంది. సో సింపుల్గా ఏమంటున్నాడండి, వీక్ యాసిడ్ అబ్జర్వ్ బెటర్ ఇన్ ఎసిడిక్ మీడియం అండ్ వీక్ బేసెస్ అబ్జర్వ్ బెటర్ ఇన్ బేసిక్ మీడియం. అంటే వీక్ యాసిడ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎసిటిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్స్ ఉన్నాయండి. ఇవి ఎసిడిక్ మీడియంలో అంటే pH <7 ఉన్న వాటిలో ఎక్కువగా ఇది అబ్జర్వ్ అవుతుందంటుంది. నెక్స్ట్ వీక్ బేసెస్ అంటే ఎగ్జాంపుల్స్ ఏమైనా అమోనియా ఉంది అండ్ అమోనియం హైడ్రాక్సైడ్ ఉంది, ఇవన్నీ వీక్ బేసెస్ అనమాట. ఇవి బేసిక్ మీడియం ఎన్విరాన్మెంట్లో బాగా అబ్జర్వ్ అవుతుంది. బేసిక్ అంటే గ్రేటర్ దాన్ 7 చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎక్స్క్రీషన్. అయనైజ్డ్ డ్రగ్స్ ఆర్ మోర్ వాటర్ soluble అండ్ ఆర్ ఎక్స్క్రీటెడ్ మోర్ ఈజీలీ బై కిడ్నీస్ వైల్ నాన్ అయనైజ్డ్ డ్రగ్స్ మే అండర్గో అబ్జర్ప్షన్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఏ డ్రగ్స్ అయితే అయనైజేషన్ అయ్యి ఉన్నాయో, అంటే చార్జ్డ్ పార్టికల్స్ అవి ఉంటాయో, అంటే అయనైజేషన్ అంటే చార్జ్డ్ పార్టికల్స్, చార్జ్డ్ డ్రగ్స్ అన్నాం కదా. సో అవి ఈజీగా ఎక్స్క్రీట్ అవ్వగలవంట, కిడ్నీ నుంచి యూరిన్ ద్వారా అవుతాయి అంటున్నారు. నెక్స్ట్ నాన్ అయనైజ్డ్ డ్రగ్స్ అయితే కొంచెం కష్టం అండ్ దే అండర్గోస్ రీఅబ్జర్ప్షన్. అంటే మళ్ళీ తిరిగి కిడ్నీలోనే రీఅబ్జర్ప్షన్ జరుగుతుంది, కానీ ఎక్స్క్రీషన్ అవ్వడానికి కొంచెం కష్టం, ఈజీగా అవ్వదు. బై అండర్స్టాండింగ్ అయనైజేషన్ మెడిసినల్ కెమిస్ట్ కెన్ ఆప్టిమైజ్ డ్రగ్ ప్రాపర్టీ ఫర్ బెటర్ థెరపటిక్ యాక్షన్ బయోలబిలిటీ. అంటే అయనైజేషన్ ఏంటంటున్నాడు అంటే డ్రగ్ ప్రాపర్టీ బేస్డ్ అపాన్ థెరపటిక్ యాక్షన్ మంచిగా, ఇంకా బయోలబిలిటీ కూడా మనకి మంచిగా రావాలని కోరుకుంటాం. బయోఅవైలబిలిటీ అంటే ఏంటి లేదు, ద రేట్ ఆఫ్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్రగ్ అనమాట. ఒక డ్రగ్ యొక్క అబ్జార్ప్షన్, రేట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అబ్జార్ప్షన్ని మనం బయోఅవైలబిలిటీ అంటాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సాల్యుబిలిటీ. సెకండ్ వన్ సాల్యుబిలిటీ. ఇందాక మనం అయనైజేషన్, సాల్యుబిలిటీ, పార్టిషన్ కాన్స్టెంట్, హైడ్రోజన్ బాండింగ్, ప్రోటీన్ బైండింగ్ అన్నీ చెప్పుకున్నాం కదండి. సో ఇప్పుడు మనకి సెకండ్ వన్ సాల్యుబిలిటీ అండి. సాల్యుబిలిటీ ఏంటంటే ఏం లేదు, సాల్యుబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ద ఎబిలిటీ ఆఫ్ అ సబ్స్టెన్స్, ఓకే, ద ఎబిలిటీ ఆఫ్ సబ్స్టెన్స్ టు డిజాల్వ్ ఇన్ ఎ సాల్వెంట్ టు ఫార్మ్ ఏ హోమోజీనియస్ సొల్యూషన్. ఒక హోమోజీనియస్ సొల్యూషన్, హోమో అంటే సేమ్, ఒకే రకమైన సొల్యూషన్ని ఫామ్ చేయడానికి ఒక సబ్స్టెన్స్కి దానికి తగిన గుణాన్ని అంటే కరిగే గుణాన్ని ఏమంటాం అంటే సాల్యుబిలిటీ అంటాం. ఒక సబ్స్టెన్స్ యొక్క కరిగే గుణాన్ని సాల్యుబిలిటీ అంటాం. ద ఎబిలిటీ ఆఫ్ సబ్స్టెన్స్ టు డిజాల్వ్ ఇన్ ఎ సాల్వెంట్ ఇన్ టు ఫార్మ్ a homogeneous solution. Next, the context of medicinal chemistry. అంటే మెడిసినల్ కెమిస్ట్రీలో సాల్యుబిలిటీని ఎలా చెప్పుకుంటామంటే ద ఎక్స్టెంట్ టు విచ్ ఎ డ్రగ్ డిజాల్వ్ ఇన్ బయాలజికల్ ఫ్లూయిడ్. అంటే ఇప్పుడు బయాలజికల్ ఫ్లూయిడ్స్ అంటే ఏంటి, మన శరీరంలో ఉన్న ఏ ఫ్లూయిడ్స్ ఉన్నాయో వాటిని బయాలజికల్ ఫ్లూయిడ్స్ అంటాం. ఫ్లూయిడ్స్ అంటే ఎగ్జాంపుల్ బ్లడ్ వస్తుంది. ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్స్ అంటే, ఇంటర్స్టిషియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్స్టిషియల్ కాదు, ఇంటెస్టైనల్ ఫ్లూయిడ్స్ అంటాం. ఇంటెస్టైనల్ ఫ్లూయిడ్స్ అంటే మన బాడీలో ఇంటెస్టైన్లో ఉన్న పెరిస్టాల్టిక్ మూమెంట్కి కావాల్సిన ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఏమంటాం బయాలజికల్ ఫ్లూయిడ్స్ ఆఫ్ అవర్ బాడీ అని అంటాం. సో ఏ డ్రగ్స్ అయితే ఆ బయాలజికల్ ఫ్లూయిడ్స్లో కరిగ్గలవో వాటిని
ఐ మీన్ దాన్ని సోలబిలిటీ అంటాం, ఆ కరిగే గుణాన్ని సోలబిలిటీ అంటాం, ఆ డ్రగ్ సబ్స్టెన్స్ యొక్క సోలబిలిటీ. నెక్స్ట్ డ్రగ్స్ మస్ట్ బి సఫిషియెంట్లీ సోలబుల్ ఇన్ ఆక్వస్ ఫ్లూయిడ్స్ టు బి అబ్జర్వ్డ్, డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ ఎఫెక్టివ్లీ ఇన్ ద బాడీ. అంటే ఏమంటున్నాడు, ఏ డ్రగ్ అయితే ఈ బయోలాజికల్ ఫ్లూయిడ్లో ఈజీగా డిజాల్వ్ అవుతుందో అవి ఈజీగా అబ్జర్వ్ అయ్యేలా ఉండాలి, డిస్ట్రిబ్యూట్ అయ్యేలా ఉండాలి, ట్రాన్స్పోర్ట్ అంటే ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యేలా ఉండాలి. కమింగ్ టు బయాలజికల్ సిగ్నిఫికెన్స్ చూసుకుంటే ఈ సాల్యుబిలిటీలో అబ్జార్ప్షన్ అండ్ బయోలజిబిలిటీకి చూసుకుంటే ఏ డ్రగ్ మస్ట్ డిజాల్వ్డ్ ఇన్ జిఐటి ఫ్లూయిడ్ బిఫోర్ ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. అంటే ఎక్కడ సాల్యుబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఏ డ్రగ్ అయినా అది బ్లడ్ స్ట్రీమ్లో అంటే సెంట్రల్ సిస్టమిక్ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా అది మన జిఐటి ఫ్లూయిడ్ అంటే గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్లో ఆర్ గ్యాస్ట్రిక్ జ్యూస్లో డిజాల్వ్ అయ్యే గుణం కలిగి ఉండాలి. పూర్లీ సోల్యుబుల్ డ్రగ్స్ హ్యావ్ లో డిజల్యూషన్ రేట్ లీడింగ్ టు రెడ్యూస్డ్ బయోవైలబిలిటీ. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎంత డిజల్యూషన్ రేట్ ఉంటే అంత బయోవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ తక్కువ కరిగే గుణం తక్కువ ఉందనుకోండి, డిజల్యూషన్ రేటు తక్కువ ఉంటుంది, బయోవైలబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. అది సో అదనమాట వీళ్ళు చెప్పేది. నెక్స్ట్ ఇన్ రిలేషన్ టు నెక్స్ట్ కమింగ్ టు డ్రగ్ డిస్ట్రిబ్యూషన్. ఆల్రెడీ ఇప్పుడు మనం అబ్జార్ప్షన్ ఇంకా బయోవైలబిలిటీ చెప్పుకున్నాం, డిస్ట్రిబ్యూషన్ చెప్పుకున్నాం. వన్స్ అబ్జర్వ్డ్ ఎ డ్రగ్ సర్క్యులేట్స్ ఇన్ ప్లాస్మా విచ్ మోస్ట్లీ వాటర్. హైలీ వాటర్ soluble డ్రగ్స్ రిమైన్స్ ఇన్ బ్లడ్ వైల్ లిపోఫిలిక్ డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్స్ ఓవర్ టు బ్లడ్ టిష్యూస్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే బాగా వాటర్లో కరిగే గుణం ఉన్న డ్రగ్స్ ఏముంటాయంటే బ్లడ్ స్ట్రీమ్లో ఉండిపోతాయి అంటున్నాడు. అదే లిపోఫిలిక్ డ్రగ్స్ అయితే ఖచ్చితంగా టిష్యూస్కి అవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ డ్రగ్ మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్. వాటర్ soluble డ్రగ్స్ ఆర్ ఈజీలీ మెటబాలైజ్డ్ ఎక్స్క్రీట్ బై కిడ్నీస్. అంటే ఇక్కడ ఏ డ్రగ్స్ అయితే వాటర్ soluble అయి ఉంటాయో అవి ఈజీగా కిడ్నీ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతాయి. పూర్లీ soluble డ్రగ్స్ రిమైన్స్ మెటబాలిజం టు ఇంక్రీజ్ సాల్యుబిలిటీ ఫర్ ఎక్స్క్రీషన్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే తక్కువ కరిగే గుణం ఉన్న వాటికి మెటబాలిజం కావాలి. ఎందుకు? సోలబిలిటీ పెంచడానికి. సోలబిలిటీ పెరిగి ఏమవ్వాలి అక్కడ మనకి, అది ఎక్స్క్రీట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సోలబిలిటీ అండ్ క్రిటికల్ ఫ్యాక్టర్స్ ఇన్ డ్రగ్ డిజైన్ అండ్ ఫార్మేషన్ ఎఫెక్టింగ్. అంటే ఖచ్చితంగా క్రిటికల్ ఫ్యాక్టర్స్లో ఈ డ్రగ్ యొక్క డిజైన్ బేస్ చేసుకొని, ఫార్మేషన్ బేస్ చేసుకొని అది దేన్ని ఎఫెక్ట్ చేస్తాయి? ఏడిఎంని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయి. అబ్జర్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్ని ఎఫెక్ట్ చేస్తాయి. మెడికల్ కెమిస్ట్ ఆప్టిమైజెస్ డ్రగ్ solubility టు ఎన్హాన్స్ బయోవైలబిలిటీ, థెరపటిక్ యాక్షన్, పేషెంట్ కంప్లైంట్స్ వైల్ మినిమైజింగ్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే అసలు మెడికల్ కెమిస్టులు కూడా ఏం చెప్తున్నాడు, డ్రగ్ solubility దేనికి ఉపయోగపడుతుంది అంటున్నాడు? థెరపటిక్ యాక్షన్ అంటే డ్రగ్ యొక్క యాక్షన్ కోసం, పేషెంట్ కంప్లైంట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ కోసం. సో కమింగ్ టు పార్టిషన్ కోఎఫిషియంట్. ద పార్టిషన్ ఈజ్ ఎఫిషియంట్ ఆర్ కోఎఫిషియంట్. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాంపౌండ్స్ కాన్సన్ట్రేషన్ ఇన్ లిపోఫిలిక్ సాల్వెంట్ టు ఇట్స్ కాన్సన్ట్రేషన్ ఇన్ హైడ్రోఫిలిక్ సాల్వెంట్ అట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. అంటే ఏంటంటే ఏ డ్రగ్ మాలిక్యూల్ యొక్క లిపోఫిలిక్ అంటే లిపిడ్ సోల్యుబుల్ సాల్వెంట్ అయ్యండి, అండ్ వాటర్ సోల్యుబుల్ సాల్వెంట్ అంటే ఏ డ్రగ్ అయితే లిపిడ్స్తో సాల్యుబుల్ అవుతుందో, ఏ డ్రగ్ అయితే వాటర్తో సాల్యుబుల్ అవుతుందో దాని యొక్క డిఫరెన్స్ని దాని యొక్క రేషియోని మనం పార్టిషన్ ఎఫిషియంట్ అంటాం. అయితే ఈ పార్టిషన్ ఎఫిషియంట్ దేనికి ఉపయోగపడుతుందంటే ద హైడ్రోఫిలిక్ అండ్ లిపోఫిలిక్ నేచర్ ఆఫ్ ఎ డ్రగ్ ఈస్ ఇండికేటెడ్ బై లాగ్ పి. అంటే ఇక్కడ హైడ్రోఫిలిక్ అంటే ఒక డ్రగ్ యొక్క హైడ్రోఫిలిసిటీని, లిపోఫిలిసిటీని అంటే వాటర్ సోల్యుబిలిటీ యొక్క నేచర్ని, లిక్విడ్ సోల్యుబిలిటీ నేచర్ని దేంతో డిఫరెన్స్ చేస్తున్నాం అన్నాడు? లాగ్ పీతో. అండ్ ఈ ఈక్వేషన్ అనేది పార్టిషన్ ఎఫిషియెంట్కి మనం రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో కమింగ్ టు బయాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో ఇప్పుడు చూడాలంటే ఒక లాగ్ పి ఏం చేస్తుందంటే ఇట్ ఎన్హాన్సెస్ ద అబ్జార్ప్షన్ త్రూ బయాలజికల్ మెంబ్రెన్స్ యాజ్ అ సెల్ మెంబ్రెన్ ఆర్ లిపోఫిలిక్. అంటే ఏ సెల్ మెంబ్రెన్ అయితే లిపోఫిలిక్ అంటే లిపిడ్ సోల్యుబుల్ అవుతుందో అప్పుడు లాగ్ పి ఏం చేస్తుంది, దాని యొక్క అబ్జార్ప్షన్ని పెంచుతుంది అనమాట. బికెమ్ ట్రాప్డ్ ఇన్ మెంబ్రెన్స్. డ్రగ్స్ విత్ వెరీ లో లాగ్ పి ఆర్ టూ హైడ్రోఫిలిక్. అంటే ఏ డ్రగ్స్కి అయితే లాగ్ పి ఎక్కువ ఉంటుందో అవి లికోఫిలిక్ ఇన్ నేచర్ అండ్ అవి ఈ మెంబ్రెన్స్ ఈజీగా ట్రాప్ చేయొచ్చు. అండ్ ఏ డ్రగ్స్కి అయితే లాగ్ పి తక్కువ ఉంటుందో దాని హైడ్రోఫిలిక్ ఇన్ నేచర్ దట్ కెనాట్ క్రాస్ లిపిడ్ మెంబ్రెన్స్. అంటే మెంబ్రెన్స్ అసలు క్రాస్ చేయలేదు. నెక్స్ట్
లిపిడ్ డ్రగ్స్ ఆర్ మెటబలైజ్డ్ ఇన్ లివర్ బికాస్ ఎక్స్క్రీషన్ వైల్ హైడ్రోఫిలిక్ డ్రగ్స్ ఆర్ ఎక్స్క్రీటెడ్. అంటే హైడ్రోఫిలిక్ అంటే వాటర్ సోల్యుబుల్ డ్రగ్స్ అనేవి ఈజీగా కిడ్నీ నుంచి ఎక్స్క్రీట్ అవ్వగలవు. బట్ లిపిడ్ సోల్యుబుల్ డ్రగ్స్ మాత్రం కేవలం అది లివర్ నుంచి మాత్రమే ఎక్స్క్రీట్ అవ్వగలవు. అంటే మెటబలైజేషన్ జరిగి అంటే ఎక్స్క్రీషన్ అయ్యే ముందు మెటబలైజేషన్ చేసి అక్కడి నుంచి లివర్ నుంచి ఎక్స్క్రీట్ అవుతాయి అనమాట. సింపుల్ గుర్తుపెట్టుకోండి, హైడ్రోఫిలిక్ వాటర్ సోల్యుబుల్ అనేవి కిడ్నీ ద్వారా ఎక్స్క్రీట్ అవుతాయి. లిపిడ్ సోల్యుబుల్ మాత్రం లివర్లో మెటబలైజ్ అయిన తర్వాతనే ఎక్స్క్రీషన్ జరుగుతుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. విల్ మీట్ in our next class.